భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ 1957 ఏప్రిల్ 5న ఈఎంఎస్ నంబూదిరిపాద్ గారి నేతృత్వంలో కేరళలో ఏర్పడింది. 1977లో వెస్ట్ బెంగాల్లో వామపక్ష కూటమి జ్యోతిబాసు ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆ యొక్క వామపక్ష కూటమి 2011 వరకు వెస్ట్ బెంగాల్ని 34 సంవత్సరాలు నిర్విరామంగా పరిపాలించింది. 1978లో నిపుణ్ చక్రవర్తి నేతృత్వంలో వామపక్ష కూటమి త్రిపురలోకి అధికారంలోకి వచ్చింది. ఈ వామపక్ష కూటమి 2018 వరకు త్రిపురని 30 సంవత్సరాలు పరిపాలించింది. మధ్యలో 5 సంవత్సరాలు మాత్రమే వామపక్ష కూటమి అధికారంలో లేదు. 1988 నుండి 1993 వరకు 5 సంవత్సరాలు త్రిపురలో వామపక్ష కూటమి గవర్నమెంట్ అధికారంలో లేదు. 1957 నుండి 2021 వరకు కేరళలో ఒక దఫా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గవర్నమెంట్, ఇంకొక దఫా సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తూ రావడం జరుగుతూ ఉన్నది. 2016లో వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. 2021లో వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది కూడా ఒక రికార్డు బ్రేక్. ఎందుకంటే కంటిన్యూస్గా 10 సంవత్సరాల ఒకేసారి ఒక ఒక ప్రభుత్వం అధికారం ఉండటం కేరళలో చాలా అరుదైన అంశం. 2026లో కానీ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అదే వామపక్ష కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే అది రికార్డ్ బ్రేకింగ్గానే అనుకోవచ్చు. 2026లో కేరళకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2025 డిసెంబర్లో కేరళలో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగినాయి. ఈ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి చాలా చోట్ల గెలిచింది. మున్సిపల్ కార్పొరేషన్స్లోనూ, మున్సిపాలిటీస్లోనూ, అలాగే పంచాయత్స్లో కూడా వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. వామపక్ష కూటమి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను చూసే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇది రైటింగ్ ఆన్ ది వాల్గా మనం భావించవచ్చు. 2026లో కేరళకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి గ్యారంటీగా ఓడిపోతుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ 2026లో కేరళలో వామపక్ష కూటమి కానీ ఓడిపోతే భారతదేశంలో వామపక్ష కూటమి వామపక్షాలు పరిపాలించే రాష్ట్రము ఏది ఉండదు. వామపక్షాలేని ప్రభుత్వాలనే మనము చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. కమ్యూనిస్టుల యొక్క పాలన గతమైపోయిందా అన్న భావన మనలో కలగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.